7 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇరాన్ చమురు ఇప్పుడు భారత్‌కి చేరుకోబోతుంది. ఏప్రిల్ 4వ తారీఖున గుజరాత్‌లోని వాడ్నార్ పోర్ట్‌కైతే ఈ యొక్క పడవ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. మనం 2019 వరకు కూడా ఇరాన్ దగ్గర మన యొక్క చమురు దిగుమతుల్లో 12% దిగుమతి చేసుకునేవాళ్ళం. అంటే దగ్గర 5-6 లక్షల బ్యారెల్ల చమురుని. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ అమెరికా ఆంక్షలు విధించిందో ఆ తర్వాత ఇరాన్ దగ్గర చమురు కొనడం మానేశాం. మళ్ళీ ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత ఆంక్షలు ఎత్తేయడం, ఇప్పుడు యుద్ధం కారణంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇరాన్ దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు 6,80,000 బ్యారెల్ చమురైతే ఒక పడవ నుండి అయితే వస్తుంది, ఒక నౌక నుంచి. ఆ నౌక ఇప్పుడు ఏప్రిల్ 4వ తారీఖున గుజరాత్ అయితే చేరుకోబోతుంది. అక్కడ రిఫైనరీల్లో దిగుమతి అయ్యి అక్కడ ప్రాసెస్ అయిన తర్వాత దేశాల్లో వివిధ రాష్ట్రాలకు అయితే వెళ్ళబోతుంది. అయితే అక్కడ కొంత, అలాగే అటు నుంచి మళ్ళీ ముంబైలో కొంత, ముంబై నుంచి మళ్ళీ చెన్నై పోర్టుకు వచ్చి అక్కడ కొంత దిగుమతి అయితే చేయబోతుంది. అలాగే మరొక 2 నౌకలు అయితే బయలుదేరాయి కదా, అవి ఇటువైపు వస్తాయి. కర్ణాటక, తమిళనాడు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్, మళ్ళీ కలకత్తా, పశ్చిమ బెంగాల్ అక్కడికి వెళ్ళి మొత్తం దిగుమతులు చేసుకొని వస్తాయి. అలాగే మరికొన్ని నౌకలు వస్తాయి, అవి మళ్ళీ గుజరాత్, ఒరిస్సా, ఇలా అన్ని దగ్గరలకు కూడా దిగుమతులు చేసుకుని రిఫైనరీల నుంచి ఆ పెట్రోల్ని వేరు చేసి మొత్తాన్ని అయితే దేశం మొత్తం పంపిస్తారు. సో ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి 7 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి నౌక ఇదే. 7 సంవత్సరాల తర్వాత